హలో, ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుదండి. సండే రోజు వ్లాగ్ అనమాట. పండు అయితే కొంచెం లేట్గానే లేచాడు. మార్నింగే మేము రైతు బజార్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక మేము వెళ్ళి వచ్చే వరకు కూడా పడుకునే ఉన్నాడండి. ఇక మా వారు నేనైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి మెంతులు అయితే నైట్ పూట వాటర్లో నానపెట్టేసుకొని మనము వాటర్తో పాటు మెంతులు కూడా కొంచెం తిన్నామంటే మనకి హెల్త్ అయితే బాగుంటుంది. అందుట్లోనూ మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా నానపెట్టుకొని తింటే మంచిదండి. డాక్టర్లే చెప్తున్నారు కదా మెంతులు తింటే మంచిదని చెప్పేసి నైట్ పూట ఇలా నానపెట్టామంటే మనం మెంతులు కూడా తినడానికి బాగుంటాయి అన్నమాట. పాలు మీద మేగడైతే తీస్తున్నా అండి. మాకు పోసే పాలు అయితే మంచిగా పోస్తారనమాట. బాగానే వస్తుంది మేగడైతే. నేను పెరుగు మీద మేగడైతే తీయను అనమాట. పాల మీద తీస్తాను. పెరుగు మీద కూడా తీస్తే బాగానే ఉంటుంది. ఆ రోజు మార్నింగే నేను రైతు బజార్కి అయితే వెళ్ళాను అని చెప్పా కదా. వెళ్తూ మేము శివాలయం దగ్గర ఆ రోజు ఆదివారం అవడంతో నేను సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. మా ఊర్లో శివాలయంలోనే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇక స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా రైతు బజార్కి అయితే వెళ్ళాము. వస్తా అయితే కూరగాయలు ఇంకా మామిడికాయలు కూడా తీసుకొచ్చాము. మామిడికాయలు అంటే ఇంకా మేము పచ్చడి పడతాకని చెప్పేసి జలాల కాయలు అయితే తీసుకొచ్చామండి. జలాలు అయితే ఇప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు వరకు అంతకుముందు మే నెల ఏప్రిల్ అట్లా అయితే మనకి రసాలు అయితే దొరుకుతాయి అన్నమాట పచ్చడికి. ఇక మే నెల వెళ్ళిపోయిన తర్వాత మనకి జలాలు మాత్రమే దొరుకుతాయి. ఇక వచ్చిన తర్వాత టిఫిన్ అయితే వేస్తాకని చెప్పేసి రెడీ చేస్తున్నాను. టిఫిన్లోకి ఈరోజు వచ్చేసి పెసరట్టు ఇంకా పల్లీ చట్నీ అయితే చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే వేపుతున్నాను అనమాట. అవి అయితే ఫ్రై అయ్యాక కొంచెంసేపు ఆరితేనే మనకి చట్నీ అయితే బాగుంటుంది. ఇక అందుకని చెప్పేసి అవి చల్లారే వరకు కూడా ఈలోపు బట్టలు మడతేద్దామని చెప్పేసి వచ్చాను. నాకైతే పని ఎంత పనైనా చేస్తా కానండి ఈ బట్టలు మడతేయటం అనేది చాలా కష్టం అనమాట. ఉతకటమైనా ఉతుకుతాము. వాషింగ్ మిషన్ ఉందనుకోండి ఉతికే టైంలో అయినా సరే ఉతకటమే ఇష్టం అనమాట. ఆరేయటం కూడా నీట్గా దులిపి ఆరేస్తాం. కానీ మడతేయటం అనేది చాలా కష్టం అనమాట. 2 days నుంచి అట్లా ఉండిపోయినాయి. అవన్నీ మడతేస్తా కూర్చున్నాను. అట్లయితే మడతేసిన తర్వాత పల్లీ చట్నీ అయితే చేసి పండుకి అయితే పెసరట్టు టిఫిన్ అయితే వేసాను అనమాట. Bermut kayaknya. Sakit hati. Sakit hati. Ini pakai saya kalau ini. Mana? Tersing deh. కూరగాయలు తెచ్చాం కదండి. టిఫిన్ అయితే చేసిన తర్వాత కూరగాయలు అయితే సర్దుతున్నాను. ఇదే చాలా బిగ్గెస్ట్ పని అనమాట. ఇదొక పని. మళ్ళీ కూరగాయలు సర్దటం కూడా తెచ్చుకోవటానికైతే తెచ్చుకుంటాం కానీ ఈ సర్దటం అనేది చాలా కష్టం అనమాట.
వేసవి కాలమైనా సరే అండి, ఆకుకూరలు అయితే ఫ్రెష్గా ఉంటాయి, నెయ్యి బాగుంటున్నాయి అనమాట. ఇక తోటకూరను ఇంకా పాలకూర తెచ్చుకున్నాను, ఇంకా పుదీనా ఇంకా కొత్తిమీర అవన్నీ తెచ్చుకుంటాను అనమాట. రైతు బజార్కి వెళ్తే ఆకుకూరలన్నీ తెచ్చేస్తారండి. ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, వేసవకాలం అని చెప్పేసి హైయెస్ట్ రేట్లు ఏమి లేవన్నమాట. ఇక ఈ విధంగా అయితే అన్ని రకాలు తెచ్చేసుకొని సర్దుకుంటున్నాను. ఆదివారం కదండి, నాన్ వెజ్ అయితే తినమన్నమాట. ఈ ఆదివారం వచ్చేసి తోటకూర ఫ్రై ఇంకా పప్పుచారు అయితే పెడదామని చెప్పేసి పప్పుచారుకి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి పప్పుచారుకి అయితే వెజిటేబుల్స్ అయితే మరుగుతున్నాయి పులుసులో వచ్చేసేసి. ఏమైంది చూత్త కిందకి అయిపోద్ది మళ్ళీ. ఇక భోజనం అది అయిపోయిన తర్వాత ఈ మామిడికాయలు అయితే కోస్తాకని కూర్చున్నాను అనమాట, ముక్కలు కొయ్యటాకని చెప్పేసి. ఇదివరకు అయితే మామిడికాయలు కొట్టే కత్తిపేట అయితే ఉండేది, ఇప్పుడైతే ఆ కత్తిపేటలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి. ఇక అందరూ కత్తిపేటకి వేసి కొయ్యటవేరనమాట. ఈ కత్తిపేట అయితే మాది మా మామగారు అయితే చేయించారు. కొలివి ఉంటుంది కదండి, కొలివిన దగ్గర అయితే సొంతగా అయితే చేయించుకున్నాం అనమాట, ఇంట్లోకి వాడుకోవటాకని చెప్పేసి. ఆ కత్తిపేట ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కొయ్యటానికి చక్కగా ఉపయోగపడుతుంది. కానీ చాలా తేలిగ్గా అయితే తెగుతుందండి. టెంక అయితే ఎంత ముదురుగా ఉన్నా సరే, కొంచెం కష్టమైనా సరే బాగానే తెగింది. ఏదైనా కమ్మగా తినాలంటే కొంచెం కష్టపడాలి కదండి. ఇదిగోండి కష్టపడితేనే కమ్మని మామిడికాయ పచ్చడి తినగలుగుతాము. ఏదో సినిమాలో గారెలు కావాలంటే రుబ్బాలి, కొంచెం కష్టపడాలని నిర్మలమ్మ గారు అంటారనమాట. అట్లా ఉంది, కొంచెం కష్టపడాల్సిందే ఈ మామిడికాయ పచ్చడి తినాలంటే మటుకి. ఇదిగోండి ఈ విధంగా అయితే కష్టంగా మామిడికాయ ముక్కలు అయితే కోసాయన్నమాట. ఇక మిగతాయి కూడా కొయ్యాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసిన తర్వాత పచ్చడికి అయితే ప్రిపరేషన్ చేయాలి కదా. మెంతులు ఆవాలు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను, మెంతిపిండి ఆవు పిండి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఒలిసి పెట్టేసుకున్నా, ఉప్పు కారం ఇంకా అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టాను అనమాట, కలుపుకోవటమేను. ఇక ఈ పచ్చడి ఎక్కువగా మా పండుగ తింటాడు, మా పండుగ కోసమే పడుతున్నాం అనమాట. ఒక దీంతో రెండేస్తే అప్పుడు నాండి అవుతుంది, నాండి అవుతాయి. ఇది అరసాలి కదా. మాది కూడా ఎంతగా అయింది, మాండి మాది కూడా ఇట్లాగే అయింది. కాయ రంగు వచ్చిందంట కదా, ఏది లేదు లేదు అసలు ఈ కాయ తినే వరకు ముక్క గట్టిగా ఉంటుంది తెలుసా. తినే వరకు కూడా ముక్క కరకర లాగానే ఉంటుంది. సాలకపోతే కొంచెం రోజు మిక్సీ పెట్టి వేసేసుకుంటాం. ఒకసారి నల్లగా పట్టించుకోవచ్చు తీసా కొంచెం మసాలా. చిరుగాయలు అయితే కలర్ బాగానే ఉంది, కారం కొంచెం
రంగు లేదు, ఎలా తెల్లగా ఉంది. అదే రెండో కోసం మన అక్కడ తెచ్చింది ఇక్కడ తెచ్చింది మన అక్కడ సీమి కొట్టు దగ్గర డబ్బాలు వచ్చింది పెద్ద డబ్బా ఇంకొంచెం పర్వాలేదు రే గబ్బాలు వచ్చావుగా ఈ స్మెల్ సరిపోద్ది గబ్బాలు తింటారా మీరు మాకు ఆయన ఒక్కడే తింటాడు మేము ఎవరంటాను చూసేసి నిండా పోసాను కారం అవి కూడా వేసాను కారం కాఫీ కాఫీ ఉండలేదు ఘాటు ఉంది. చూడండి కొద్దిగా వేసి పర్లేదు పిండి ఎక్కువ కొద్దిగా రావు కారం వేసి పసుపు కూడా వేసాం నూనె తెస్తా వేసాను ఇంకేమైనా వేయాలంటారా ఇంకేమక్కర్లేక నెయ్యి వేసాం ఆపు మిరపకాయ కారం ఉప్పు వెల్లిపాయ వేసాం వేసే గబ్బంతో కూర కొబ్బరికుండా ఇయ్య పచ్చడి పచ్చడి పడతారు హైబ్రిడ్ ఏం అట్టాగా ఉన్నాయి కదా లేకపోతే నాటి అయితే అట్లా చెంట్లో ఉన్నారు హైబ్రిడ్ కాయ ఇది తెల్ల మలుపుల్లో ఇదే శనగ గాని దగ్గర అన్నాడు ముంజుల కూర అంటున్నాడు చేయను. ఇక మాండి ముక్కలు అయితే అయినాయండి. మాండి ముక్కలకి కలిపేసి ఒక 1/2 కేజీ నూనె అయితే పోసాము. 1/2 కేజీ అయితే సరిపోతుంది మాండి ముక్కలకి. మనకి ఇంకా కావాలంటే కొంచెం అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మాకైతే 1/2 కేజీ అయితే సరిపోయింది. నూనె పోసి కలిపేసి గిన్నెకి అయితే పెట్టేసామన్నమాట. 3వ రోజు మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని మళ్ళీ తగ్గితే కలుపుకోవచ్చు. ఇంకా పచ్చడి కలిపిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను అండి. పొద్దున పప్పుచారు పెట్టాను కదా, అవి అయితే ఉన్నాయి. తోటకూర ఫ్రై అయితే అయిపోయింది. ఇక ములక్కాయను ఉల్లిపాయ ఎగురైతే వేసాను. ఇదిగోండి పప్పుచారు అయితే ఉన్నాయి, మార్నింగ్ పెట్టా కదా. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.